పుష్పాక్షత పవిత్ర దూర్వాంకుర కుంకుమ గోరోజన కర్పూర కస్తూరికాది శోభన ద్రవ్యాణా స్వస్తి పుణ్యాహ వాచన అంకురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వజ భేరీదాడన యాగోపకరణ దేవతాహ్వాన కుంభస్థాపనాది దేవదేవస్య మహోత్సవానాం స్వస్తి కల్పద్రుమాగమ విచింత్య రత్న నిర్జన గణాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య వివిధ గ్రాహక మఘుమాయమాన అభ్రంకశకల్లోల వేలితస్య మంజుల మంజరీకృత భేణ మంజరీలాలితస్య గంగాది మహాతరంగిణీ సంగ సముద్భూత మంగళాభ్యంగ శృంగారకస్య పయః పారావారస్య హారనీహార పటీర కర్పూర ప్రభాత గద్ధగాయమాన ధవళద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతతావృత పరిపూరిత పరిఘావలయుతే తపనీయహార ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్రిత ద్వారతోరణ శోభితే వివిధ సౌధ విభ్రాజితే రత్నస్తంభ షోడశ సహస్ర ప్రభాభాస్వన్మహిత తేజో విశేష విస్ఫూరితే మహనీయ సభామండపే మహాసింహాసనారూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య స్త్రీ వీజ్యమాన చామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖత్రయస్త్రింశత్ కోటి దేవతా సంఘాత శబ్దాయమాన సభా సన్నివేశస్య విశ్వక్సేనా నివార్యమాణ సమ్మఖ సంవర్ధన కలకలస్య ఏనస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన ప్రవర్తినానాం లగ్నహోరాత్రే కాణనవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్తాః. సరిగ్గా మధ్యాహ్న సమయం అర్చక స్వాములు మీ అందరికీ ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు. సరిగ్గా అందరూ కూడా సేవించండి, అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. ఈ సమయంలోనే సుముహూర్తంగా నిర్ణయించారు, అభిజిల్ లగ్నం అన్నారు. కనుక అంతా కూడా సేవించండి. ఆ స్వామివారికి అమ్మవారికి గోవింద ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తోస్య భవంతో మహాంతో. రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమాన్ కి, భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సుముహూర్తం అయిన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్యధారణ, మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని ఆ వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని. ఆ చూసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దానికి మంచి ఆచారం పెట్టారు. అప్పుడు అంతకుముందు కూడా చూస్తారు, వాళ్ళు చూసుకోవచ్చు, కానీ ముహూర్త సమయానికి చూడాలంటే ఏం చేయాలంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేయి పెట్టుకొని జీలకర్ర బెల్లం పెడితే వాళ్ళను మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సుముహూర్త సమయానికి మనకి ఇటువంటి గొప్ప ఆచారాన్ని ఏర్పాటు చేశారు. అదే తెలుగువారి ఆచారమే, తెలుగువారి పెళ్ళియే భద్రాచలంలో జరుగుతుంది. నిజానికి సీతారాముల కళ్యాణం తెలుగువారి పెళ్లి కాదు, ఆయన ఉత్తర దేశంలో అవతరించాడు, అయోధ్యలో అవతరించాడు రామచంద్రమూర్తి. అయోధ్యలో అవతరించినటువంటి రామచంద్రమూర్తికి కన్యాదాన సమయంలో జనక మహారాజు ఆ సీతారాములిద్దరిని ఎదురుగా పెట్టి
ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవాని ఓ రామ